ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. వారం రోజులు సిట్ కస్టడీకి అప్పగించి తదుపరి విచారణ 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథా వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు తరపున అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కస్టడీ టైంలో ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయకుండా ఇంట్రాగేషన్ చేయాలని సిట్ కు ఆదేశాలించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు ఆదేశాలేంటి? కృష్ణవంతి సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అని చెప్పాలి. ఎటుకేలకు మాజీ ఎస్ఐబి చీఫ్ ఈ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసుల ఎదుట సరెండర్ కావాలి. ఏదైతే విచారణాధికారి సిట్ ఏర్పాటు చేశారో సిట్ ఎదుట సరెండర్ కావాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో మరి కాసేపట్లోనే ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రానున్నారు. సిట్ సంబంధించి విచారణాధికారి జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదురుగా ప్రభాకర్ రావు లొంగిపోనున్నారు. సో జూబ్లీ హిల్స్ వద్ద మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తం బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు, భద్రతను పెంచారు. మొత్తం ప్రభాకర్ రావు వస్తున్న క్రమంలో ఈరోజు కొంతమేరకు పరిణామాలు మారే అవకాశం ఉంది కాబట్టి కొంతమేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద చేశారు. ఈ కేసు సంబంధించి మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు చాలా మంది అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులై మొత్తం కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల సమయంలో కావచ్చు, ఆ టైంలో జరిగిన బై ఎలక్షన్ సంబంధించిన టైంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి వాళ్ళ యాక్టివిటీ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ కదలికలు ఏంటి అనే దానిపైన పూర్తిగా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇదంతా ఇల్లీగల్గా చేశారు. అంటే ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యవస్థ మొత్తము ఇటు సంఘ విద్రోహ శక్తులు అనుకోవచ్చు, నక్సలైట్లు, మావోయిస్టులు, లేకపోతే ఎవరితోనైనా సమాజానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అంటే వాళ్ళకి సంబంధించిన ట్రాకింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ మొత్తం కూడా ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసి లాస్ట్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసేంత ఎక్స్ట్రీమ్ స్టెప్ వేసిన సిచ్యువేషన్ చూసాము. సో ఇదంతా కూడా ప్రభాకర్ రావు అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు. ఈ కేసులో ఎవరైతే ఇంటెలిజెన్స్ సంబంధించి పనిచేసిన పోలీస్ అధికారులు, వివిధ క్యాడర్లో ఉన్నవారు అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్లో కూడా మొత్తం ప్రభాకర్ రావు చెప్పిన విధంగానే చేశాము అని చెప్పారు. కానీ ప్రభాకర్ రావు ఈ కేసు తెరపైకి వచ్చినప్పటి నుండి 2023 మార్చి 10వ తేదీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు నమోదైంది. కేసు కూడా ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళడము, అందుబాటులోకి రాకపోవడము, దాని తర్వాత హైకోర్టును ఆశ్రయించడము, ముందస్తుగా బెయిల్ ఇవ్వాలి అంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడము, దాని తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం. సో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు కొంతమేరకు ప్రభాకర్ రావుకి విచారణకు హాజరు కావాలి కానీ అరెస్ట్ చేయొద్దు అంటూ కొంతమేరకు రిలీఫ్ ఉండే. కానీ నిన్న సుప్రీంకోర్టు సంబంధించి విచారణ జరిగింది. నిన్నటి విచారణలో భాగంగా ప్రభాకర్ రావు సంబంధించిన న్యాయవాది కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదుల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మెయిన్గా మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు విచారణకు పలుమార్లు హాజరయ్యాడు కానీ విచారణకు సహకరించడం లేదు అంటూ సిట్ సంబంధించి ముందస్తుగానే న్యాయస్థానాన్ని పలుమార్లు ఆశ్రయించింది. సో అదే విషయాన్ని న్యాయస్థానం చెప్పిన క్రమంలో ఇటు న్యాయస్థానం కూడా ప్రభాకర్ రావు సంబంధించి అంటే ఇన్డెప్త్గా ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ప్రభాకర్ రావు చాలా విషయాలకి ఎలాంటి సమాధానాలు చెప్పలేదు, ఎలాంటి విచారణకి సహకరించలేదు అనేది ప్రధానంగా వాదనలు వినిపించిన క్రమంలో మెయిన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి హార్డ్ డిస్కులు చాలా కీలకంగా చెప్పాలి. హార్డ్ డిస్కులు మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు, డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్కి పాల్పడ్డారు. సో అది ఎవరి ఆదేశాలతో చేశారు, అది అలా చేయాలి అని లిఖితపూర్వకంగా ఎవరైనా ఆదేశాలు జారీ చేశారా అనేది కూడా న్యాయస్థానంలో కొంతమేరకు చర్చకు వచ్చింది. అయితే ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించిన వ్యవహారంలో ప్రభాకర్ రావు సంబంధించిన న్యాయవాది అంటే హార్డ్ డిస్క్లు అన్నీ కూడా రిట్రీవ్ చేశారు. దానికి సంబంధించిన డేటాను మొత్తం కూడా రీకలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, దాంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పినప్పటికి కూడా మెయిన్గా హార్డ్ డిస్క్లకు సంబంధించి వాటన్నిటిని ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, దానికి సంబంధించి ఎవరు అలాంటి ఆదేశాలు ఇచ్చారు అనేది కూడా న్యాయస్థానం ప్రశ్నించిన సిచ్యువేషన్. మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇంటెలిజెన్స్గా చీఫ్గా ఉన్న టైంలో మొత్తము అధికారులందరినీ కూడా చేతిలో పెట్టుకొని అతని ఆదేశాల మేరకే అధికారులంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారులు ఎవరైతే ఉన్నారో అతని ఆదేశాల మేరకే ఈ ఫోన్ సంబంధించిన ట్యాపింగ్కి పాల్పడ్డారు.
పాల్పడ్డారు అనేది కొంతమేరకు సిట్ అధికారులు భావిస్తున్న క్రమంలో ఇక ప్రభాకర్ రావుని ఇంకా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది అనే చాలా క్లియర్గా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత సుదీర్ఘంగా అంటే ఇన్ని నెలల పాటు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి కొంతమేరకు రిలీఫే ఉండే. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, సరెండర్ అయిపోవాలని చెప్పింది. సో ఈరోజు సరెండర్ అయిపోయిన తర్వాత పరిణామాలు కొంతమేరకు మారే అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ రావు సరెండర్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి మళ్ళీ అధికారులు తీసుకునే అవకాశం ఉంది. సో ఈరోజు ప్రభాకర్ రావు వన్స్ విచారణాధికారి ఎదురుతా సరెండర్ అయిన తర్వాత ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగనుంది అనేది ఒక అంశం అయితే, కొంతమేరకు ప్రభాకర్ రావు విచారణలో భాగంగా ఫిజికల్గా అతన్ని టార్చర్ చేయొద్దు అని చెప్పడంతో పాటు ఇంటి నుండి ఫుడ్కి అనుమతి ఇచ్చారు, దాంతోపాటు మెడిసిన్ తీసుకునే అనుమతి ఇచ్చారు, న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలి అంటూ కూడా ఇటు సిట్కు కూడా ఆదేశాలు ఇచ్చింది. సో మరి కాసేపట్లోనే ఈరోజు కస్టడీ విచారణకు సంబంధించి ఈరోజు ప్రభాకర్ రావు సరెండర్ అయిన తర్వాత మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణాధికారి ఏసీపీ జూబ్లీహిల్స్ వెంకటగిరి ఎదుట మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు. శ్రవంతి.